హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సుష్మిత అండ్ మా హస్బెండ్ పేరు సూర్య. మేము ఇద్దరం ప్రజెంట్ యూఎస్లో ఉంటున్నాము. అండ్ మా ఇద్దరికి ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ట్విన్ గర్ల్స్ అనమాట. సో ఈరోజు మీరు చూడబోయేది మా ఇద్దరు చిట్టి తల్లుల నామకరణం అండ్ ఉయ్యాల ఫంక్షన్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జనరల్గా నామకరణం అనేది 11 days ఫంక్షన్కి చేస్తాము మా దగ్గర అయితే. బట్ నాకు హెల్త్ బాగోలేక అండ్ ఇంట్లో ఎవరు ఎక్కువ మంది లేక ఇద్దరు పిల్లలు అయిపోవడము మేము అప్పుడు చేసుకోవడం కుదరలేదు. 3 monthsకి మా పిల్లలకి పేరు పెట్టడము ఉయ్యాల్లో వేయడం జరిగింది. అండ్ వీళ్ళకి శాంతులు కూడా వచ్చాయి పుట్టిన వెంబడినే. కాబట్టి పంతులు గారితో మాట్లాడి ఆయిల్లో అమ్మ నాన్న ముఖం చూడాలని చెప్పారు. ఈ ఆయిల్లో మొహం చూడడం అయిపోయిన తర్వాత నామకరణం ఫంక్షన్ స్టార్ట్ చేశారు. మమ్మల్ని అయితే రెడీ అయ్యి రమ్మన్నారు. సో పిల్లలిద్దరిని రెడీ చేసి సూర్యకి ఇస్తే సూర్య వీడియో కాల్లో అందరికీ చూపిస్తున్నాడు అనమాట. పిల్లల్ని రెడీ చేసిన తర్వాత అత్తయ్య గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాపం ఇండియాలోనే ఉన్నారు కదా, అందరూ ఈవెంట్ మిస్ అయ్యారు. బట్ వర్చువల్గా అన్న అందరూ అటెండ్ అయితే బాగుంటుందని చిన్న సెటప్ చేశాము. థ్యాంక్స్ టు టెక్నాలజీ మాకు పూజ కూడా ఇండియా నుంచి పంతులు గారు వర్చువల్గా చేయడం అనేది జరిగింది. సుశ్రీ 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 కింద డబ్బా 3వ డబ్బాకి వెళ్ళండి. వ్యవహార నామ గారు నక్షత్ర నామం చెప్పండి. ఛాయాదేవి ఛాయాదేవి జన్మనామం ఛాయాదేవి. ఇద్దరికి ఒకటే పేరండి, ఛాయాదేవి ఒకే నక్షత్రం కాబట్టి. ఇందుమతి 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 నామ. ఇప్పుడు 3వ దాంట్లో మీరేమనుకున్నారు ఆ 2 పేర్లు కూడా అందులో రాయాలి. దాని ఆ 2 పేర్లు కూడా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కదా, అట్లా ఉంది కదా. ముందు పెద్దమ్మాయి పేరు చిన్నమ్మాయి పేరు గట్టిగా అందరికి వినబడేట్టు చెప్పండి ఒకసారి. కరెక్ట్ టైంకి ఏడ్చేవాళ్ళే. వాళ్ళ పేరు నుంచి పేరు రాయొచ్చు. సో వీళ్ళిద్దరు ట్విన్స్ అని చెప్పాను కదా, వీళ్ళిద్దరూ 3 నిమిషాల తేడాతో పుట్టారు. సో మా పెద్ద పాప పేరు వచ్చి చాన్విక యష్న అండ్ మా చిన్న పాప పేరు వచ్చేసి చార్విక యశిక పొడుగు. ఇక్కడ యుఎస్లో మేము ఉండే దగ్గర డెలివరీ చేసుకొని ఇంటికి రావాలంటే బేసిక్గా పిల్లలకి పేరు పెడితే కానీ వాళ్ళు డిశ్చార్జ్ చెయ్యరు మమ్మల్ని. సో పేరు పెట్టాలి అండ్ బర్త్ సర్టిఫికేట్స్కి ఆల్రెడీ మేము రిజిస్టర్ అయిపోవాలి హాస్పిటల్లో ఉన్నప్పుడే. కాబట్టి వీళ్ళిద్దరికి మేము యష్న యశిక అని పేర్లు ఆల్రెడీ అయితే సర్టిఫికేట్స్లో రాసేసాము. కాకపోతే వీళ్ళకి చానే అక్షరం మీద వచ్చింది కాబట్టి చాన్విక అండ్ చార్విక అని చెప్పి వాళ్ళ పేర్లకి ముందు వచ్చేలాగా మేము యాడ్ చేయడం అనేది జరిగింది. పెద్దమ్మాయికి పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు తుడవండి. నేను చెప్పిన మంత్రం చెప్తూ చెప్పండి. అంగా అంగా దంగా దంగా సంభవసి సంభవసి ఆత్మావై ఆత్మావై పుత్రనామాసి పుత్రనామాసి. చూడండి. 2వ అమ్మాయికి కూడా అలాగే చేయండి. మళ్ళీ అంగా అంగా దంగా దంగా సంభవసి సంభవసి ఆత్మావై ఆత్మావై పుత్రిక పుత్రిక నామాసి నామాసి. ఇప్పుడైతే పంతులు గారు మమ్మల్ని పిల్లలిద్దరికి చెవులో వాళ్ళ పేర్లు 3 సార్లు చెప్పమన్నారు. సో ఫస్ట్ నాన్నని చెప్పమన్నారు, తర్వాత అమ్మని చెప్పమన్నారు, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ చెప్పమన్నారు. అమ్మ కుదిరితే మీరు చెప్పండి అమ్మా ఒకసారి. బియ్యం ప్లేట్ పెట్టుకొని ఆ తేనె ఒకసారి పైన పెట్టుకొని బియ్యం ప్లేట్ లో పెట్టుకొని నీళ్లు చల్లండి. 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రవాహ స్వాహ పానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ చెప్పండి. అమృతమునే సేవించి అమృతమునే సేవించి అమృత వాక్యములే
పలికి అమృత వాక్యములే పలికి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘాయుష్మాన్ భవ. అమృతమునే సేవించి అమృత వాక్యములే పలికి సేవించి అమృత వాక్యములే పలికి భవ శతాయుష్మాన్ దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. పాటించి మనం ఒకసారి ఏం చేస్తారు అమృతమే సేవించి అమృత వాక్యములే పలికి దీర్ఘాయుష్మాన్ భవ. మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్తావే మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి పవన సుత హనుమానికి సందస్ అది ఎంత బాగా అంటారు సంత శ్రీరస్తు సన్మంగళాన్ని భవంతు నిత్య శ్రీరంతు నిత్య మంగళాన్ని భవంతు. ఇద్దరు పిల్లలు కట్టండి 3 సార్లు. అక్షంతలు వేయండి. శతమానం భవతి యథాయు పురుషస్థిరే. మా పిల్లలు కంటికి ఇట్లా చేయబట్టమ్మా వాళ్ళ నోట్లో పడకుండా. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్య వస్తు. అలా ఇక్కడ ఆశీర్వచనాలు అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే మాకు పిల్లల్ని ఉయ్యాల్లో వేసే ఈవెంట్ స్టార్ట్ చేసేసుకోమని చెప్పేశారు. మా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉయ్యాల్లా కట్టిన చీరని ఎన్నమ్మ చీర అంటారు. అది ఏంటంటే మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ చీర కట్టుకొని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం మేము ఎవ్వరు చూడకుండా తినాలన్నమాట. ఆ తర్వాత ఆ చీరని ఉతికి ఆరేసి అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. అందులోనే ఫస్ట్ పిల్లల్ని వేయాలన్నమాట. సో అది మాకు కట్టడానికి ఎక్కడా లేదు. మేకలు అవి కొట్టకూడదు, మేము ఉన్న దగ్గర కొట్టినా కూడా ఉంటాయో లేదో కూడా తెలియదు చెక్క గోళ్ళన్నీ. అందుకని మేమైతే ఇలాగా ఆల్రెడీ ఉన్న స్వింగ్కి అవి అటాచ్మెంట్స్ అన్ని రిమూవ్ చేసి నేను అలా ఉయ్యాల్లాగైతే వేసాను. ఫర్ టైం బీయింగ్ ఫస్ట్ టైం వేయాలి కాబట్టి. ముకుంద పరమానంద రామ గోవింద జో 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 జో. ఇండియాలో పాపం చాలా లేట్ నైట్, బట్ స్టిల్ అప్పటికి మా అత్తయ్య గారు మేల్కొని ఉండి వీళ్ళని ఉయ్యాల్లో వేసేదాకా మళ్ళీ వాళ్ళకి పాటలు పాడి ఇక్కడ ఫిజికల్గా లేరనే కానీ అసలు అలా కాల్లో ఉంటూనే ఉన్నారు స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు. నువ్వేట్రా చింత నంద జో జో కుంద లాలిప. మనకి అక్కడ అవ్వచ్చు సార్, ఇదే అలాగే సెట్ చేసాం అంతే. కలితే చూస్తుంది చార్మిక. మాకు జెండర్ ట్విన్ గర్ల్స్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ సూర్య చేసిన పని ఏంటంటే వాళ్ళిద్దరికి చిన్న చిన్న గాజులు తీసుకున్నాడు. అవి చూసిన ప్రతిసారి మురిసిపోయే వాళ్ళము, ఇంత చిన్నగా ఉంటారా పుట్టబోయే పిల్లలు అని చెప్పి. కానీ అవి 3 నెలలకు వాళ్ళకి వేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి లూజ్ అయినాయి. అంటే ఎంత బుల్లిగా ఉంటారు చిన్నపిల్లలు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి అవి వేసి వాళ్ళ చేతుల్లో చూసిన తర్వాత మెమరీస్ అన్నీ రీకాల్ అయిపోయినాయి. చాలా బాగున్నారు మీ ఇద్దరికి. వాళ్ళ నాన్న అయితే ఎంత మురిసిపోయాడో పిల్లలిద్దరిని చూసి. అమ్మ
నవ్వులే అమ్మమ్మని చూడగానే ఎక్కడ నవ్వులు వస్తాయి అమ్మ నాకైతే అంటేనే ఇష్టం మాకు తెలుసులే. బంగారు అప్పుడు ఏం చూడుతుంది ఇది? ఆగుతాడు, ఆగుతాడు. చీటి తల్లిలో నీ కాళీరా, నీ కాళీరా బంగారు తల్లి. తల్లి ఆగ మగ రొప్పొచ్చు ఆగి. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కడ ఏడ్చి గోల్ చేస్తారో ఎక్కడ క్రాంకీ చేస్తారో అనుకున్నాను, కానీ అసలు ఇద్దరు క్యూటెస్ట్ బేబీస్, అస్సలు ఎడవలేదు. ఫంక్షన్ అంతా స్మూత్గా హ్యాపీగా జరిగింది. అలా పిల్లలిద్దరు నామకరణము ఇంకా ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అయితే అయిపోయింది. ఒక్క బాధ ఏంటంటే ఇండియాలో ఉండుంటే మేబీ లవ్డ్ వన్స్ అందరి మధ్యలో చేసుకునే వాళ్ళము, కానీ అందరూ వర్చువల్గా కనెక్ట్ అయ్యి బిట్స్గా అయితే ఫంక్షన్ మొత్తం చూశారు మొత్తానికైతే. అండ్ ఇలా మా లైఫ్లో ఒక స్పెషల్ డే మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పిల్లలు ఇలాంటి మైల్ స్టోన్స్ అండ్ స్పెషల్ డేస్ ఇంకా చాలా చాలా వీడియోస్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. మా క్యూట్ లిటిల్ ఏంజల్స్కి మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.